సింగపూర్ పర్యటనలో ఉన్న రాష్ట్ర మంత్రుల బృందం అభివృద్ధి పరిపాలనలో అంతర్జాతీయ ప్రమాణాలను అన్వేషిస్తోంది. ఆ దేశ విదేశీ వ్యవహారాలు, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి గన్ సియో హువాంగ్తో భేటీ అయిన బృందం ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని విస్తరించే దిశగా పలు అంశాలపై చర్చించింది. సింగపూర్ అనుభవాలను ఆదర్శంగా తీసుకుని రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధి, ప్రజా కేంద్రీకృత పరిపాలనకు మార్గరేఖలను అమాత్యుల బృందం సిద్ధం చేస్తోంది. రాష్ట్ర అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, అత్యాధునిక పరిపాలనా విధానాల అధ్యయనమే లక్ష్యంగా మంత్రుల బృందం చేపట్టిన సింగపూర్ పర్యటన సానుకూల వాతావరణంలో కొనసాగుతోంది. పర్యటనలో మంత్రులు తొలి రోజు పౌర సౌకర్యాలు, స్మార్ట్ సిటీ మేనేజ్మెంట్, పెట్టుబడుల ఆకర్షణపై ప్రత్యేక దృష్టి సారించారు. సింగపూర్ విదేశీ వ్యవహారాలు, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి గన్ సియో హువాంగ్తో మంత్రులు భేటీ అయ్యారు. భారత్ హై కమిషనర్ సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రులు నారాయణ, అనిత, అచ్చెన్నాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి, సత్యకుమార్ యాదవ్, అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. భారత్ సింగపూర్ మధ్య ఉన్న దీర్ఘకాలిక స్నేహాన్ని, ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం, మౌలిక వసతులు, లాజిస్టిక్స్, పునరుత్పాదక శక్తి రంగాల్లో పరస్పరం సహకారం, ఫిన్టెక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్మార్ట్ సిటీస్, అర్బన్ ప్లానింగ్ పై చర్చించారు. వ్యర్థాల నిర్వహణలో సింగపూర్ నైపుణ్యాన్ని ఏపీలో వినియోగించుకోవడం, రాష్ట్ర యువతకు వృత్తిపరమైన విద్యా, శిక్షణ కార్యక్రమాల్లో సింగపూర్ సహకారంపైన సమావేశంలో చర్చలు జరిగాయి. భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత విస్తృతమవుతాయని నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. By the way, they are all volunteers. They have their own, they're very busy with their work. Daytime branch, Marymount branch, Kasing. There is Jason, who is our assistant branch. That's right, childcare centers. Yeah. సింగపూర్లో అతిపెద్ద లైఫ్ స్టైల్ సెంటర్ అయిన అవర్ ట్యాంపైన్స్ హబ్ ను మంత్రుల బృందం సందర్శించింది. అక్కడ క్రీడలు, థియేటర్లు, లైబ్రరీలు, షాపింగ్ మాల్స్ వంటి అన్ని ప్రజా సౌకర్యాలను ఒకే చోట చేర్చి ఒక గొప్ప రిక్రియేషన్ హబ్ గా తీర్చిదిద్దిన విధానాన్ని పరిశీలించింది. వాటితో పాటు ఫెస్టివ్ ఆర్ట్స్ థియేటర్ ను మంత్రులు సందర్శించారు. సింగపూర్ సామాజిక నిర్మాణం, ప్రజలకు కల్పిస్తున్న అత్యాధునిక సౌకర్యాలపై అధికారుల ద్వారా ప్రజెంటేషన్ తీసుకున్నారు. సింగపూర్ మంత్రి గన్ సియో హువాంగ్ అక్కడి విశిష్ట పరిపాలనా విధానమైన మీట్ ది పీపుల్ సెషన్ గురించి మంత్రుల బృందానికి వివరించారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మేరీ మౌంట్ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులు, అక్కడ ప్రజలతో మమేకమయ్యే విధానంపై ప్రెజెంటేషన్ ఇచ్చారు. సింగపూర్లో ప్రతి వారం ఎంపీలు తమ ప్రాంతాల్లో ఎంపీఎస్ నిర్వహించి స్థానిక ప్రజల సమస్యలను నేరుగా విని ఎలా పరిష్కరిస్తారో వివరించారు. క్షేత్రస్థాయిలో సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా సింగపూర్ ప్రతినిధులు అనుసరిస్తున్న ఈ విధానంపై మంత్రుల బృందం ఆసక్తి కనబరిచింది. తమకున్న సందేహాలను నివృత్తి చేసుకుంది. తొలి రోజు పర్యటన ద్వారా లభించిన అంతర్జాతీయ స్థాయి అవగాహన రాష్ట్రంలో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల కల్పనకు, పరిపాలనా సంస్కరణలకు దోహదపడుతుందని మంత్రుల బృందం అభిప్రాయపడింది.